హాయ్ ఆల్! ఈ వీడియోలో మనం చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కదా! మ్యారినేటెడ్ చికెన్, ఇంకా 2 రకాల క్యాప్సికమ్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని చికెన్‌లోనే కలిపేసా. సారీ, అల్లం వెల్లుల్లి ముక్కలు కోసాను కదా అవి. సో, ఇంకా అట్లా క్యాప్సికమ్. సో, ఫస్ట్ నేను ఆనియన్స్, క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో, తర్వాత అదే బాండీలో చికెన్ కూడా వేపేసి నాకైతే ఒక 2 టైమ్స్ పట్టింది ఈ కడాయిలో వేయించడానికి. సో, ఇంచేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడగా ఆయిల్ వేసి వేడైనాక ఒక కొంచెం జింజర్ అట్లానే కొంచెం గార్లిక్ వేయాలి. ఇవి బాగా రోస్ట్ అవ్వాలి. సో, యాక్చువల్లీ ఇక్కడ దాంట్లోనే తర్వాత కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసాను. నాకు క్లిప్ మిస్ అయింది. సో, తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ అక్కడ వేసేయాలి. సో, తర్వాత దీంట్లో ఈ కర్డ్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా వేసేయాలి. సో, అదంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఒక బాయిల్ వచ్చినాక మనం దాంట్లో ముందుగా తీసుకుని చికెన్ యాడ్ చేయాలి. సో, మనం ముందు యాడ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసినాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, మనం ఏదైతే వాటర్ ఉన్నాయో అవన్నీ ఎవాపరేట్ అయిపోయేదాకా దాన్ని వేసుకోవడమే. ఒకసారి మూత పెట్టేసి మనం అదంతా చేసేసుకోవచ్చు. సో, ఇట్లా చూడండి ఎంత మంచిగా అట్లా అవుతుందో. సో, తర్వాత దాంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆపేస్తే మన వేడి వేడి చికెన్ 65 రెడీ. ఒకసారి టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. సో, ప్లీజ్ టు స్టే ట్యూన్డ్ ఫర్ లాట్ మోర్ వీడియోస్ అండి. సో, అట్లనే మీకు ఏమైనా రెసిపీ కావాలంటే ప్లీజ్ టు మెన్షన్ ఇన్ కామెంట్ సెక్షన్. తప్పకుండా నేను వీడియో అయితే చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.